ఎంపీ బొంగేర్ కిరణ్ కుమార్ రెడ్డి సార్ గారికి, గవర్నమెంట్ విప్ బీర్ల ఐలయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని నిజంగా అధికారి కంటే ఎక్కువ కష్టపడిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే వీరేశం గారికి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, ఎమ్మెల్యే బొంగీర్ గారికి, ఎమ్మెల్యే మిర్యాలగూడ గారికి, ఎమ్మెల్యే తుంగతుర్తి గారికి, నా సహచర కలెక్టర్ హనుమంతరావు గారికి, జేసీ శ్రీనివాస్ గారికి, ఏసీఎల్బి అమిత్ గారికి, ప్రజాప్రతినిధులకి, నకరేకల్ పబ్లిక్ అందరికీ నా నమస్కారం అండి. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఎక్కువ సాంకేతిక విషయాన్ని మాట్లాడకుండా ఈరోజు ఒక వ్యక్తిగత విషయం మీ అందరికీ తెలియచేయబోతున్నాం విత్ ద పర్మిషన్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ సార్. సో ఇందాక మన తుంగతుర్తి ఎమ్మెల్యే గారు ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడారు. ఇందిరాగాంధీ గారి నిజంగా ఒక నినాదం ఇచ్చింది, గరీబీ హటావ్, పేదరికంని తొలగించు. ఆమె ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ నా సొంత ప్రాంతంలో పుట్టిన ఒక బిడ్డ. చాలా చిన్న వయసులో ఆమెకి తండ్రి కమలా గారు కూలిపోవడం చాలా బాధాకరం విషయం. దాని తర్వాత ఆమె ఆల్మోస్ట్ 5-9 భాషలు నేర్చుకునింది. ఆ భాష నేర్చుకొని తర్వాత జవహర్ లాల్ గారు, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు, తర్వాత మన దేశానికి ఫస్ట్ మహిళా ప్రధానిగా అయింది. ఇప్పుడు మనం అమెరికా లాంటివి పెద్ద డెవలప్ అయిన ప్రజాస్వామ్యం చూస్తే కూడా అక్కడ ఇప్పటి వరకు ఒక మహిళా ప్రెసిడెంట్ కానీ మహిళా ప్రధాని ఇప్పటి వరకు కాలే. ఆ ఘనత ఇందిరాగాంధీ గారికి ఉంది. ఇందిరాగాంధీ గారి ఇచ్చిన నినాదం గరీబీ హటావ్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా ఆ దిశగా కృషి చేస్తూ ఉంది. ఇందాక పెద్దలు మాట్లాడేటప్పుడు నేను తెలంగాణ వచ్చేటప్పుడు నాకు ఒక మాట చెప్పారు మా స్టాఫే, మేడం ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి ఉన్న నిధులు అకౌంట్స్లో ఉండదు, ఏకర్స్లో ఉంటుంది, అంటే భూమి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళకి ఒక ఆధార్ లాగా గరీబీ నిజంగా తొలగించడానికి, పేదరికాన్ని తొలగించడానికి భూభారతి అనేది చట్టం తీసుకువచ్చింది. నేను చాలాసారి మీ గ్రామానికి మీ ఊరికి వచ్చి మా రెవెన్యూ సదస్సులు కావచ్చు, భూభారతి అవగాహన కావచ్చు, అలాంటివి కార్యక్రమం మేము మా రెవెన్యూ శాఖ తరఫున మేము పెట్టడం జరిగింది. 20 జూన్ వరకు మీరు ఇచ్చిన దరఖాస్తుని, ప్రతి ఒక్క దరఖాస్తుని మేము 15 ఆగస్టు లోప కొత్త గ్రామ పాలన అధికారులు కావచ్చు, సర్వేయర్స్ కావచ్చు, ప్రతి ఒక్క గుంటని విచారణ చేపిస్తూ దానికి సమాధానం చేస్తామనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. రెండోది, గరీబీ హటావ్ అంటే పేదవాళ్ళకి కడుపు నిండాలి. మీకు ఇప్పుడు సన్న బియ్యం కార్యక్రమంతో ఎక్కడ రాని ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ 13 కోట్ల అదనంగా ఖర్చుతో ప్రతి ఒక్క ఫేర్ ప్రైస్ షాప్ ద్వారా మీకు సన్న బియ్యం ఇవ్వబోతా ఉంది. మన ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా మన రమన్నపేట కాకుండా నకరేకల్ నియోజకవర్గంలో టోటల్ 85 కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి చాలా సాఫీగా లాస్ట్ మన రబీ కాలం కంటే ముందు ఉన్న కాలంలో ఆల్మోస్ట్ 16 కోట్ల సన్న బియ్యంకి బోనస్ కూడా మన నకరేకల్ నియోజకవర్గానికి వచ్చింది. చివరిలో మన ఇంద్రమ్మ ఇల్లు ఇంతకుముందు పెద్దలు మాట్లాడేటప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, అది నిజమే. జిల్లా పరిపాలన అధికారిగా మీరు నాకు బాండ్ పేపర్ మీద రాయమని చెప్తే నేను రాసి ఇస్తాను. ఎందుకంటే ఎక్కడ కూడా రాజకీయం జోక్యం లేకుండా ఎమ్మెల్యే గారు చాలా మాకు ఫ్రీడమ్ ఇస్తూ, చాలా సహకారం ఇస్తూ, ఆ ప్రతి ఒక్క మాకు వచ్చిన అప్లికేషన్స్కి 200 దరఖాస్తుకి ఒక ప్రత్యేక గెజెటెడ్ అధికారిని, లోకల్ కింద స్థాయి ఉన్న అవుట్ సోర్సింగ్ ఫలానా కాదు, ఒక గెజెటెడ్ ఆఫీసర్ని నియమించి వాటితో మీ ఇంటికి పంపి, మీ ఇంటి స్థలంకి పంపి దాన్ని విచారణ జరుపుకున్నాము. దాని తర్వాత అంతా ఆన్లైనే. దాంట్లో కలెక్టర్కి ఇష్టం ఉన్న సుజాతకి, లక్ష్మికి, నాకు మహిళలు ఎక్కువ ఇష్టం కదా, నేను ఇష్టం ఉన్న వాళ్ళకి కలెక్టర్ కానివ్వండి, జాయింట్ కలెక్టర్ కానివ్వండి, పీడీ హౌసింగ్ కానివ్వండి, ఏ జోక్యం లేకుండా అంతా ఆన్లైనే చేశాము. ఆన్లైన్ వచ్చిన తర్వాత ఒక ప్రొసీడింగ్ ఈరోజు మీ అందరికీ మేము అదే ఇవ్వబోతా ఉన్నాము. ప్రతి ఒక్క అర్హులకి, ప్రతి ఒక్క లబ్ధిదారికి ఒక ఆన్లైన్ ప్రొసీడింగ్ ఇస్తాము. ఆ ప్రొసీడింగ్ మీ చేతికి రాగానే దయచేసి 30 రోజులోప మీ పని మొదలు చేయాలి. మీరు పని మొదలు చేసినాక ఏఈస్ వస్తారు. ఇప్పుడు మన దగ్గర 17 మంది కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళు చాలా స్ఫూర్తితో, చాలా ఆసక్తితో పనిచేస్తూ ఉన్నారు. మీ చిట్యాల్ నకరేకల్కి ఇన్ఛార్జ్ ఇచ్చి ఆల్మోస్ట్ 3 ఏఈస్ని ఇచ్చాము. వాళ్ళు వచ్చి ఫొటోస్ దిగుతారు వాళ్ళ ఫోన్తో. ఆ ఫోన్లో ఫోటో దిగినాక మీకు వచ్చే నెక్స్ట్ వర్కింగ్ మండే సోమవారం మీకు 1 లక్ష రూపాయలు వస్తుంది.
దాని తర్వాత మీరు స్లాబ్ ఇవన్నీ లేపినాక ఇంకా 1 లక్ష, ఫైనల్ పిల్లర్ స్టేజ్ కంప్లీట్ అయినాక 2 లక్షల, చివరిలో మీరు గృహ ప్రవేశం చేసే ముందు మీకు ఫైనల్గా అంతా కలిపి 5 లక్షల అమౌంట్ వస్తుంది. అంతా సాఫీగా ఆన్లైన్ యాప్ ద్వారా కలెక్టర్ అకౌంట్లో పడడం, ఎమ్మెల్యే అకౌంట్లో పడడం అలా కాదు. మా జోక్యమే లేదు. మీరు ఎంతవరకు ఎక్కడి వరకు మీ ఇల్లు కట్టగలుగుతారు అంతవరకే మీకు పేమెంట్ 4 విడతల్లో వచ్చేస్తుంది. దీంట్లో మీ అందరు గమనించాల్సిన విషయం ఏంటి, ఇప్పుడు మీకు ఇసుక కావచ్చు, సిమెంట్ బస్తాలు కావచ్చు, స్టీల్ కావచ్చు, అందరూ ఈరోజు మేము ఆల్మోస్ట్ మన జిల్లా సంబంధించిన 25,036 హక్కు పత్రాలు ఈరోజు మేము ఇస్తూ ఉన్నాము. దయచేసి నెక్స్ట్ 30 రోజులు అందరూ ఒకటే రోజు కాకపోయినా మీకు నచ్చిన ముహూర్తం చూసి దయచేసి దాన్ని గ్రౌండింగ్ చేసిన తర్వాత మా ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఒక ధర నియంత్రణ కమిటీని ఏర్పాటు చేశాము. అది ఎందుకు, ఇప్పుడు మనకి పండుగ వచ్చింది అనుకో, అందరికి పాలు కావాలి, అందరికి మేకలు కావాలి, నాన్ వెజిటేరియన్స్కి విపరీతంగా ధర పెరుగుతుంది, అంతే కదా. సో ఇలాంటివి కేసెస్ని ఏదైనా కృత్రిమ కోరత చేయకుండా నిజంగా ఎంత అయితే ధర మార్కెట్లో ఉందో దానికంటే తక్కువ, ఎందుకంటే మీ అందరు బల్క్లో తీసుకుపోతారు కాబట్టి ఆ ప్రైస్ కంట్రోల్ని, ఆ ధరని నియంత్రణ చేయడానికి ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో లోకల్ ఉన్న ఎంపీడీఓ గారితో కలిసి పోలీస్ సహకారం తీసుకొని మేము ఒక ప్రైస్ కంట్రోల్ కమిటీని ఏర్పాటు చేశాము. సో దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎంత జాప్యం చేస్తే మీ పని మొదలు చేయడంలో మీకు అంత ధర పరంగా కొంచెం ఇబ్బంది అవుతుంది. దయచేసి ఆ ఇబ్బంది తీసుకొని రాకూడదు. ఈరోజు ప్రొసీడింగ్ తీసుకొని మీ దేవుడు, మీకు నచ్చిన దేవుడు, మీకు నమ్మకం ఉన్న దేవుడు పేరు గుర్తు చేసి దయచేసి మీ పని మొదలు చేసేసండి. మళ్ళీ ఈరోజు లబ్ధిదారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ ఘనంగా ఏర్పాటు చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే గారికి, మా అధికారులు తెల్లారి రాత్రి లెక్క చేయకుండా పనిచేసిన పీడీ హౌసింగ్, జేసీ శ్రీనివాస్, ఎస్సీఎల్బి అందరికీ, ఆర్డీఓ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. బీసీల ముద్దుబిడ్డ, ప్రభుత్వ విప్పు, ఆత్మీయ సోదరులు బీర్లా ఐలన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను.